అప్పుడు ఆ గిలాదు సంబంధించిన పెద్దలందరూ బయలుదేరి వెతుక్కుంటూ యొఫ్తా కోసం వచ్చారు. ఎందుకంటే అతను బలాఢ్యుడు, పరాక్రమము కలిగిన వాడు. ఇప్పుడు శత్రువులతో యుద్ధం చేయాలంటే వాళ్ళని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ధైర్యవంతుడై ఉండాలి, బలవంతుడై ఉండాలి, ఆ యుద్ధ ప్రావీణ్యం కలిగిన వాడు ఉండాలి. అలాంటి లక్షణాలన్నీ యొఫ్తాకు ఉన్నాయి కనుక యొఫ్తాని వెతుక్కొని మొత్తానికి వచ్చారట. వచ్చి అతన్ని అడిగారట, బాబు ఇదిగో మన మీదకి, మన దేశం మీదకి అమ్మోనీయులు వచ్చారు, యుద్ధం చేయడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేయడానికి నీ అవసరం వచ్చింది. నువ్వు వచ్చి మాకు మమ్మల్ని లీడ్ చేసి మాకు నాయకుడిగా ఉండి మా శత్రువులతో యుద్ధం చేయమని అడిగాను. అప్పుడు సందర్భం దొరికింది కనుక యొఫ్తా వాళ్ళని కొంచెం దెప్పిపడడం మొదలేశాడు. నా అవసరం ఇప్పుడు వచ్చిందా? అప్పుడేమో మీరు నా సహోదరులతో కలిసి ఊర్లో నుంచి, ఇంట్లోంచి నన్ను బయటికి తరిమేశారు కదా, నేను అన్య స్త్రీకి పుట్టానని. ఇప్పుడు నా అవసరం ఏమొచ్చింది?